దేశవ్యాప్తంగా తిరిగి ఈవీఎంల పైన చర్చ అనేదైతే ప్రారంభమైపోయిందండి. ఎందుకంటే కొన్ని అనుమానాలు ప్రతిపక్ష నాయకులు గారు కానీ, లేదా ఓడిపోయిన పార్టీలు కానీ, లేదా దేశంలో కొంతమంది వ్యక్తులు కానీ వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు కొంత ఆలోచించే విధంగా కూడా ఉన్నాయన్నమాట. నిజంగానే ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయడానికి ఆస్కారం అనేది ఉందా? దానికి సపోర్ట్గా కొన్ని వాదనలు ఉన్నాయి. లేదు, అలాంటిది ఏది సాధ్యం కాదు అనే విధంగా కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఓడిపోయిన వారు ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఇండియాలో ఇలాంటి చర్చ రావడం అనేది ఒక విధంగా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుందన్నమాట. నిజంగానే ఓడిపోయిన పార్టీలు ఆరోపణలు చేయడం అనేది సహజమే. కానీ కొన్ని ఆధారాలు ఏవైతే వారు చూపించాలనుకుంటున్నారో చూపిస్తున్నారో అవి నిజమా అబద్ధమా అని చెప్పి మైండ్లో మాత్రం ఒక డౌట్ వచ్చేస్తుంది అనమాట. నిజంగానే ఎలక్షన్ ప్రారంభం కావడం కంటే ముందే ఈవీఎంతోని అన్ని పార్టీల వాళ్ళతో కూడా డమ్మీ ఓట్లు వేయిస్తారు. వేయించి మీరు ఎవరికి వేశారో దానికి పడిందా లేదా అనేది కూడా చాలా స్పష్టంగా చూపిస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే దాదాపు 80-90% అలాంటిది ఏది జరిగి ఉండకపోవచ్చు. ప్రజల్లో మార్పు కోరుకోవడం అనేది సహజమే. ఈ మార్పుని అంచనా వేయడంలో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జిట్ పోల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక పార్టీ గెలుస్తుందని చెప్తారు, ఆ పార్టీ గెలవకపోవచ్చు అన్నమాట. అలాగే లాస్ట్ మూమెంట్లో ప్రజల మైండ్ సెట్ మారిపోవడం వల్ల కూడా ఓటింగ్లో తేడా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి యాక్చువల్గా ఈవీఎంల పైన మన ఆరోపణలు చేస్తున్నప్పుడు. అలాగే వీవీప్యాట్ల లెక్కింపు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఏదేమైనప్పటికీ ఇలాంటి ఈవీఎంల పైన కంప్లీట్ అవగాహన ప్రజలందరికీ వచ్చే విధంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే తప్పనిసరిగా ఉందన్నమాట. ప్రపంచంలో పెద్ద దేశాలు అనేటువంటి ఆస్ట్రేలియా కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, అమెరికా లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, అంటే జర్మనీ కాదండి జపాన్ లాంటి దేశాలు ఈవీఎంలని ఉపయోగించవు ఎన్నికల్లో. మరి అక్కడున్నటువంటి విధానాలు ఏమిటో మనం కూడా అధ్యయనం చేయాలి. ఈవీఎంల పైన ఏదేమైనప్పటికీ ఒక క్లారిటీ, ఒక స్పష్టత అనేది మాత్రం తప్పనిసరిగా రావాలి. కాకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏవైతే అనుమానాలు లేవనెత్తుతున్నారో దానికి బేస్ అనేది ఉందా లేదా అనేది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో మార్పు, ఆ నాడి మనం పడడంలో విఫలమైనప్పుడు, ఓడిపోయినప్పుడు మనలో విపరీతమైనటువంటి అనుమానాలు అనేవి రేకెత్తున్నాయి అన్నమాట. దాంతోనే మనం ఇలాంటి ఆరోపణలు అనేది చేయడం జరుగుతుంది.